అలాగా మెల్లిగా పబ్లిసిటీ తర్వాత మెల్లిగా లింగమూర్తి గారు సినిమా చూసి లక్ష్మీ ఫిల్మ్స్ లింగమూర్తి గారిని అప్పట్లో టాప్ డిస్ట్రిబ్యూటర్ అండి ఆయన సినిమా ప్లానింగ్ రిలీజ్ ప్లానింగ్ చాలా బాగుంటుందండి. థియేటర్స్ ఏ సినిమాకి ఏ థియేటర్స్ వేస్తే బాగుంటుంది. అప్పుడు ఈ సినిమా గురించి ఆయన విని ఆయనే మనం మహేష్ సార్ మనం ప్లాన్ చేద్దామని చెప్పి అప్పుడు ఆయన కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది, డిజైనింగ్ ఎలా రిలీజ్ చేస్తే బాగుంటుంది, తక్కువ ప్రింట్స్ తోటి ఏసీ థియేటర్స్, మంచి థియేటర్స్, చిన్న చిన్న థియేటర్స్ ఏసీ ఎలా చేద్దాం అని చెప్పి థియేటర్స్ కూడా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి నాదస్వరాలు వినిపెట్టి ఏంటో ఏం జరుగుతుందో ఇక్కడ థియేటర్ బయట జనం రావడానికి అవన్నీ ప్లాన్ బాగా చేసి మొత్తానికి సినిమాని జనంలోకి తీసుకెళ్లారండి. అలాగే ఇప్పుడు ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఉన్నారు కదండి, ఆయన అప్పుడు క్రియేటివ్ కమర్షియల్స్ అని రేడియో పబ్లిసిటీ ఉండేదండి. ఆయన నాకు బాగా గుర్తు, ఆయన ఫోటో నేను కూడా ఎరకాలి టేప్ రికార్డ్ పట్టుకుని పెద్ద పెద్ద ప్రముఖులు సినిమా గురించి అభిప్రాయాలు తీసుకుని అవి రేడియో ప్రోగ్రాంల కింద ఉపయోగించి బాలచంద్ర గారు, ఆత్రేయ గారు అలాగ పెద్ద పెద్ద చూసి అందరికీ షోలు వేసి చూసి అయ్యేమో పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. ఆ సైడ్ ఆఫ్ పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. ఏదో ఉందిరా అని చెప్పి కొంచెం మంది వచ్చేవారండి. వచ్చిన వాళ్ళు అలాగా బౌత్ తోటి స్ప్రెడ్ అయిపోయి ఇంకా 2వ వారం నుంచి టికెట్ దొరకవండి. అవును, అసలు ఇంకా సమస్య లేదు. రికమెండ్ చేసుకుని నీకు ఏమైనా పని కావాలి. జేవి సోమయాజులు గారి కన్నా ముందు ఎవరైనా అనుకున్నారా? వేరే ఎవరైనా? ఎవరిని అనుకోలేదండి. అంటే రకరకాల థాట్స్ వచ్చినాయి కాబట్టి ఎవరిని అప్రోచ్ అవ్వలేదండి. ఇప్పుడు నాయక్ సార్ అయితే బాగుంటుందేమో, వద్దులే అలాగే మరి శివాజీ గణేష్ గారితో బాగుంటుందేమో, ఇమేజ్ ఉన్న వాళ్ళు వద్దనుకున్నారు. మెయిన్ అదే అండి. ఓకే, సో డిసైడ్ అయ్యి ఎవరో కొత్త వాళ్ళే కావాలి. పోనీ మరాఠీ స్టేజ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ స్టేజ్ ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళు బాగుంటారేమో, వెరైటీ గిరీష్ కర్నాడ్ లాంటి వాళ్ళు కూడా అనుకున్నారండి. అంటే అక్కడ ఏమైనా దొరుకుతారేమో అంటే మా డిస్కషన్లో తప్ప ఎక్కడ ఎవరిని అప్రోచ్ అవడం లేదు, సంప్రదించడం లేదండి. అలాగా అప్రోచ్ ఆలోచిస్తుండగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక సినిమా చేస్తారండి, రారా కృష్ణయ్య అనే సినిమా. అది షూటింగ్ జరుగుతుందండి. అది దాంట్లో సోమేంద్ర గారు, నిర్మలమ్మ గారిది మెయిన్ క్యారెక్టర్స్ అండి. నేను ఆ సినిమా షూటింగ్కి వెళ్ళాను. నాయక్ సార్ అదే డైరెక్టర్ గారిని అన్నయ్య అంటాడు, సొంత కజిన్ బ్రదరే కదా, చాలా బాగుంటారు, ఒకసారి ఎందుకు చూడుకోవడం అంటే నాన్నగారు వెంటనే ఆయన ఎందుకు నాకు తెలియదు, మా అందరూ కలిసి డ్రామాలు వేసాం, రావణమూర్తి గారు లేదు మా కలిసి సీనియర్ అయినా పెద్ద అయినా నేను అర్జెంటుగా తెప్పిస్తానండి అని చెప్పి ఆయన తెప్పించడం, మేకప్ టెస్ట్ జరగడం అన్నీ చకమని జరిగిపోయి ఇక మెస్మరైజ్ అందరూ రష్ చూసేసరికి మేకప్ టెస్ట్ రీల్ తీసామండి మంజు భార్గవ్కి ఇద్దరికి. మీకు అప్పుడు ఎంత వయసు? నేను అప్పుడు 16-17 అండి. అంటే ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ఏమన్నా ప్రొడక్షన్ లైట్గా అండి, అంటే ఫుల్గా కాదండి, కొంచెం నేర్చుకోవడానికి కోసం సెమీ